మనోడు వీడియో అప్లోడ్ చేయట్లేదు, మళ్ళీ కనబట్లేదు, ఏమైందబ్బా అని అనుకుంటున్నారు కదా. సో కొన్ని రోజులుగా మనం ఐకాన్ స్టార్ రఘు చనిపోవడంతో కొన్ని రోజులు మౌనం అనేది పాటించాను. సో ఒకసారి కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. మిడిల్ కేస్ ఎక్విటీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో జ్యూల్ సీక్రెట్ యొక్క ప్రైస్ అప్డేట్ అనేది చూపిస్తాను, గ్రోత్ అప్డేట్ అని. సో 2 వారాలుగా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే రఘు చనిపోవడంతో నేనైతే కొన్ని రోజులు మనం అనేది పాటించనమాట, కొన్ని రోజులు వీడియోస్ చేయట్లేదు. సో ఈరోజు మనం మన యొక్క జ్యూల్ సీక్రెట్స్ అనే పిల్లెట్టినాయి కదా, వాటికైతే మొయిన్ అనేది ఫీడింగ్ అనేది ఇస్తాను. సో ఏ విధంగా ఇస్తాను, ఎలా తీస్తాను అనేది చూడండి. సో నేను దీన్ని తీసుకోవడానికి నేను తయారు చేసుకున్న నెట్ అనేది వాడతాను. ఈ నెట్ నేను 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను, ఇప్పటికే బాగా పనిచేస్తుంది. సో ఒక క్లాత్ తయారు చేసుకున్నమాట. సో ఇలా కలెక్ట్ చేసుకున్న మన మోయినాని ఇప్పుడు మళ్ళీ వాష్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక దగ్గరికి వచ్చేలాగా ట్యాప్ కింద పెట్టి వాడుకోవాలి. సో ఇలా మంచి క్వాలిటీ ఉన్న మోయినా కావాలంటే మన దగ్గర సేల్కి అయితే ఉంది, ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మన జ్యూల్ సీక్రెట్స్కి ఫీడింగ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చుకుంటాను అనమాట. నేను ఇలా మంచి లైవ్ ఫుడ్స్ అనేది పెట్టడం వల్ల ఫిష్ ఫ్రైసెస్కి అంటే పిల్లలకి చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క ఫ్రైస్ అనేవి ఒకటే ఒక గ్రోత్తో అయితే ఉన్నాయి. అంటే ఒకటే ఒక సైజులోని వివిధ సైజులు ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఒక్కొక్క సైజు అనేవి లేదు. ఇలా విచిత్ర సైజులు అనేవి ఉండడానికి కారణం ఏంటంటే మన యొక్క ఫ్రైస్కి మెంటాలిటీ అనేది ఒకటి అగ్రెసివ్గా ఉండొచ్చు, డామినేటెడ్ పర్సనాలిటీ అనేది ఉంటాయి కొన్నిటికి. సో ఈ డామినేటెడ్ పర్సనాలిటీ ఉన్నవి వేరే వాటిని డామినేట్ చేయడానికి చూస్తాయి. అలా చేయడం వల్ల ఈ యొక్క అగ్రెసివ్గా ఉన్నది ఎక్కువ ఫుడ్ తింటుంది, లో అగ్రెసివ్గా ఉన్నది తక్కువ ఫుడ్ తింటుంది. ఇలాగా ఎక్కువ ప్రోటీన్స్ అనేవి దానికి బట్టి, తక్కువ ప్రోటీన్స్ దీన్ని బట్టి సైజ్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇంకో కారణం ఫుడ్ అనేది వేసినా వెతుక్కోకపోవడం. ఇదిగోండి ఇక్కడ 2 ఫ్రైస్ చూసారా, ఇవి చాలా చిన్ని ఫ్రైస్. ఫుడ్ అనేది ఒక వైపు అయితే అన్నీ వచ్చి తింటున్నాయి, కానీ ఇవి మాత్రం ఎక్కడ ఫుడ్ వేసానో తెలియక తిరుగుతున్నాయి. ఇలా ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా సైజ్ అనేది మారిపోతూ వస్తుంది. ఇంకా కొన్ని తెలివిగా కూడా తింటాయి. ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్రైస్ అన్నీ కూడా పైన అయితే తింటున్నాయి, మీరు గమనించినట్టయితే పైకి వచ్చి తింటున్నాయి. కానీ కింద ఈ యొక్క పెద్ద జిక్లిడ్ ఫుడ్ ఫిష్ చూడండి కిందకి వెళ్ళిపోయి తింటుంది అది, అందుకే అది అంత పెద్ద సైజులో ఉంది. అది కొన్ని తెలివి కదా, కింద ఎక్కడ ఫుడ్ పడుతుంది ఎక్కడ అన్నీ కూడా ఎదుగుతుంది అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా మధ్యలోని పైనే ఉన్నాయి, ఈ యొక్క పెద్ద బేబీ అనేది కింద తినేస్తుంది అన్నమాట. సో ఇలాగా ఒకే దాంట్లో ఉండి ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలాగా సైజ్ డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కామనే, మనకి ఎలాంటిది కాదు. సో మీరు ఎలాంటివి జరగకుండా ఉండాలంటే పెద్ద వాటిని ఒక దాంట్లోకి, చిన్న వాటిని ఒక దాంట్లో తీసుకుంటే మీకు సైజ్ అనేది కవర్ అనేది అవ్వచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఎలాగ వదిలేశారనుకోండి, పెద్ద సైజ్ ఫిషెస్ అలాగే పెద్దవి అవుతూ చిన్న సైజ్ ఫిషెస్ని తినేయడం మొదలెడుతుందన్నమాట. మ్యానిటస్ అనేవి తయారవుతాయి, అంటే వాటిని అవే తినేసుకోవడం అనేది మొదలవుతుందన్నమాట. కాకుండా ఉండాలంటే సెపరేట్ అనేది చేసుకోవడం మంచిది. మన ఛానల్ 1Kకి వస్తే మాన్స్టర్ ఫిష్ సిరీస్ అనేది మొదలెడతానని చెప్పాను. సో అందుకే నేను కెమెరా ముందు నించుని అందరికీ బ్రీఫ్గా టాపిక్స్ అనేవి అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకంటే ఈ మాన్స్టర్ వర్స్ సిరీస్ అనేది చాలా డీప్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కాబట్టి నేను కెమెరా ముందు నించుని చెప్తాను. సో దానికి కొన్ని యాక్సెసరీస్ అనేవి ఇంకా సిద్ధం చేసుకోలేదు నేను. సో అవి సిద్ధమైన తర్వాత వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో తర్వాత నా యొక్క ఫామ్ టూర్ అనేది పెడతాను అనమాట. నా దగ్గర ఏ పెట్స్ ఉన్నవి, నేను ఏం పెంచుతున్నాను అన్నీ కూడా పెడతాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ అనమాట. సో ఈ వీడియో ఎలా నచ్చిందంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా నేను కెమెరా ముందు ఉండి యానిమేషన్ అనేది చేస్తూ చాలా చక్కగా అయితే వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా బెస్ట్ అనేది ఇస్తూ ఉంటాను. సో దానికి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోకి ఎంత గైస్ ప్లీజ్ ఆగండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.